హాయ్ ఓవర్స్, వెల్కమ్ టు ఏబీ ఛానల్. నేను సత్యం. ప్రస్తుతం మనం విశాఖపట్నం జిల్లాలో ఉన్నాం. ఎందుకంటే విశాఖపట్నం జిల్లాకి అలాగే మధురవాడ ప్రాంతానికి చెందిన ఎస్ఎస్వి అపర్ణ ఈ పేరు మనందరికీ సుపరిచితమే. ఎందుకంటే తను చాలా చిన్న వయసులో కూడా క్లాసికల్ డ్యాన్స్లో ఎస్పెషల్లీ కూచిపూడిలో కూడా చాలా ప్రతిభ కనబరుస్తూ ఇప్పటికే చాలా స్టేజ్ మీద అలాగే చాలా కార్యక్రమాలు కూడా ఆవిడ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో ఒక ఉత్తమమైన అవార్డు కూడా అందుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం వాళ్ళ ఇంట్లో ఉన్నాం. తనకి ఇప్పటి వరకు కూడా తన కూచిపూడి ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తనకి ఎన్ని అవార్డులు వచ్చాయి, అసలు వాళ్ళ ఇంట్లో తను దాచుకున్నటువంటి అవార్డులు ఎట్లా ఉండబోతున్నాయి అనేది గురించి ఇప్పుడు మన ఛానల్ ద్వారా ప్రజెంట్ చేయబోతున్నాం. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి తనకి డే 1 కూచిపూడి ప్రారంభించినప్పటి నుంచి డే 1 నుంచి కూడా స్టిల్ ఈ రోజు వరకు కూడా తనకు వచ్చినటువంటి అవార్డులు కావచ్చు అలాగే మెడల్స్ కావచ్చు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. మనకి వెనకాతలు కనిపిస్తూ ఉన్నాయి. తనకి ఎవరెవరు ప్రముఖుల చేతుల మీద తను అందుకుంది, అలాగే ఏ కార్యక్రమాల ద్వారా తనకి అవార్డులు వచ్చాయి, అలాగే ఏ కల్చరల్ ఈవెంట్స్లో కూడా తనకి పట్టాలు కావచ్చు లేదంటే మెడల్స్ కావచ్చు లైక్ సర్టిఫికేట్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఏ అవార్డులు ఎలా వచ్చాయి, ఎటువంటి ప్రముఖుల చేతి మీదుగా అందుకుంది తను అపర్ణ అనే విషయాల గురించి ప్రస్తుతం మనం అపర్ణను కూడా అడిగి తెలుసుకుందాం. ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ చూడొచ్చు టాప్లో తను ఏ రోజు నుంచి అయితే అవార్డులు తీసుకుందో అవార్డులు కూడా ఇక్కడ చాలా భద్రంగా తను భద్రపరుచుకున్నటువంటి విజువల్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే తను కూడా ప్రస్తుతం అంతా ఉన్నారు. తను ఎలా ఈ యొక్క కూచిపూడిలో ప్రతిభ కనబరుస్తుంది, డే 1 నుంచి ఎలా కష్టపడుతుంది, ఇన్ని అవార్డ్స్ తన ఇంట్లో భద్రపరచుకోవడం పట్ల ఆవిడ ఎలా ఫీల్ అవుతున్నారు అనే విషయం ప్రస్తుతం మనం తెలుసుకుంది. ప్రస్తుతం మనతో అపర్ణ ఉన్నారు. హాయ్ అపర్ణ, హౌ ఆర్ యూ? ఫైన్. అంటే మీ రూమ్లో మీ ఇంట్లో ఇన్ని అవార్డ్స్ చూసినప్పుడు నాకు కూడా చాలా ముచ్చటగా అనిపిస్తుంది. నేనే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. నువ్వు ఎట్లా ఫీల్ అవుతుంది? ఇన్ని అవార్డ్స్ కూడా ఇంత చిన్న వయసులో కూడా నువ్వు ఇన్ని అవార్డ్స్ అచీవ్ చేశావు కదా, ఎలా ఫీల్ అవుతుంది ఈ అవార్డ్స్ చూసినప్పుడు? వెళ్ళాను ఫస్ట్ థింగ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. అంటే చాలా తక్కువ టైంలో ఇంత అవార్డ్స్ అని ఇన్న ప్రోగ్రామ్స్ అని అండ్ ఇంత మంచి పేరు కూడా జనాలు వల్ల వచ్చింది కాబట్టి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అనమాట. ఓకే, నీకు వచ్చిన అవార్డ్స్ ఒకసారి బ్రీఫ్గా నీకు ఎక్కడెక్కడ ఏ అవార్డ్స్ వచ్చాయి, నువ్వు ఎవరి చేతుల మీదుగా అందుకున్నావు, ఈ అవార్డ్స్ ఏ ట్రస్ట్ల ద్వారా లేదంటే ఏ కల్చరల్ యాక్టివిటీస్ ద్వారా వచ్చాయి మనకు ఒకసారి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తావు. ఈ అవార్డ్స్ ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా, ఇవి డే 1 స్టార్టింగ్ స్టేజ్లో తీసుకున్నావా? ఇవి ఏమైనా సర్టిఫికేట్ ఏమైనా? ఫస్ట్ వన్ ఉంది కదా, అది ఫస్ట్ ఈవెంట్ శ్రీకాళహస్తిలో జరిగింది. ఓకే ఓకే, అది బుక్ ఆఫ్ రికార్డ్స్ అన్నమాట, సౌత్ ఇండియా ఆర్ట్స్ అండ్ కల్చర్ బుక్ ఆఫ్ రికార్డ్స్. ఓకే, చిన్నపిల్లలా ఉన్నావు అందులో. ఓకే, శ్రీకాళహస్తిలో ఫస్ట్ ఈవెంట్. ఓకే ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఇక్కడ శ్రీ నటరాజన్ నృత్య కళామందిర్ ఏదో ఉంది ఇక్కడ అశోక్ నగర్ కర్నూలులో ఉంది. ఇక్కడ అది కర్నూలులో 2019లో చూపిస్తుంది కదా. 2019లో అక్కడ తీసుకున్నటువంటి అవార్డు. వెరీ గుడ్. ఇది ఎక్కడ తీసుకున్నాను అన్న? ఇది మన వైజాగ్లో FAA అని ఓకే ఓకే ఇచ్చారు. ఓకే, ఉగాదికి ఈవెంట్ అయింది. ఈ అవార్డ్స్ తీసుకునేటప్పుడు నీకు అంత వయసు ఎంత ఉంటుంది నాన్న? మ్యాక్స్ ఒక 11-12 ఇయర్స్ కదా. ఆ వయసులో కూడా నువ్వు అవార్డు తీసుకోవడం కదా. అప్పటికి నీకు అవార్డ్స్ అంటే ఏంటో అసలు డ్యాన్స్లో కూడా అంతగా అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే నాన్న, ఇప్పుడు నువ్వు చిన్న వయసులో కూడా ఇలాంటి కూచిపూడి డ్యాన్స్ కూడా నేర్చుకొని అంటే నీకు ఇంట్రెస్ట్ బట్టి అలాగే మీ పేరెంట్స్ మీ తల్లిదండ్రుల ప్రోత్సాహం బట్టి కూడా నువ్వు ఇంత స్థాయికి చేరుకున్నావు కదా. సో ఈ అవార్డ్స్ అన్నీ కూడా నీ యొక్క ప్రతిభకు గుర్తింపుగా దాచుకునేటప్పుడు మూమెంట్స్ ఉంటాయి మనకి. అంటే మన ఇంట్లో మనం గెలుచుకున్న అవార్డుని మనం చూసినప్పుడల్లా కూడా మనకు ఒక రకమైన ఆనందం కల్పిస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ చూడొచ్చు, మన ఇక్కడ పైన కూడా చాలా అవార్డ్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ 2022 అలాగే కుమారి ఎస్ఎస్వి అపర్ణ క్లాసికల్ డాన్సర్ అని ఇక్కడ చిరంజీవి గారితో ఉన్న ఫోటో కూడా చూపిస్తుంది. ఇక్కడ ఇప్పుడు నాన్న ఇది చాలా ఓల్డ్ ఫోటో లాగా ఉంది. ఇది అంటే ఆ ఫోటో అన్నది మన ఎన్టీఆర్ ANR శత జయంతి సందర్భంగా మన బీచ్ రోడ్ లో ఈవెంట్ అయింది. ఓకే, అందులోని మన చిరంజీవి గారు చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఓకే, సో అతని చేతుల మీదుగా సన్మానం జరిగింది. కానీ ఆ అవార్డ్ అన్నది మన శివరాత్రికి బీచ్ రోడ్ లో పెట్టే ప్రోగ్రామ్. ఆ ఫోటో అక్కడది. అవార్డు శివరాత్రికి నర్సీపట్నంలో అయిన ఈవెంట్ లో ఇచ్చారు. ఓకే ఓకే, వెరీ గుడ్. ఇది ప్రతిభా పురస్కార మహోత్సవం జ్ఞాపకం ఉంది. అందులో ఫోటో కూడా చాలా ఎక్సలెంట్ గా కనిపిస్తూ ఉంది. అది ఎక్కడ చెప్పగలవా? మిరాకిల్ ఈవెంట్ మన వైజాగ్లో జరిగింది. ఓకే, వెరీ గుడ్.
అలాగే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ చాలా అవార్డులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూడండి, సాయి యూత్ ఆధ్వర్యంలో నిర్మించిన అందులో చూచుకొండ అనేది ఒక నటరాజు విగ్రహంతో కూడా ఒక అవార్డు మనకు కనిపిస్తుంది. ఇది కూడా మన అపర్ణకి అచీవ్ చేసినట్టు అవార్డు కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ చాలా పెద్ద మెమోంటో కూడా కనిపిస్తుంది ఇక్కడ మనకి. ఇది ఎప్పుడు అవార్డు? ఈ ట్రోఫీ అనేది రామ్ చరణ్ ట్రోఫీ 2021 అని మన వైజాగ్ బుడా చిల్డ్రన్స్ ఎరీనా ఉంది కదా, ఓకే, అందులోని రామ్ చరణ్ ట్రోఫీ 2021 అని పెట్టారు ఈవెంట్. ఓకే, సో అందులో స్టేట్ లెవెల్ కాంపిటీషన్ అది. ఇది కూచిపూడిలో. ఓకే, కూచిపూడి కదా, అన్నిటిలోనే క్లాసికల్ డాన్స్ అన్ని డిఫరెంట్ ఏవైతే ఉన్నాయో స్పోర్ట్స్ అన్ని. సో అందులో మనకి ఆర్ట్స్ అండ్ కల్చర్ నుంచి క్లాసికల్ లో స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చింది కాంపిటీషన్. అది ఎవరి చేతుల మీద తీసుకున్నావు, ఐడియా ఉందా? ఎనీహో కంగ్రాచులేషన్స్. అంటే ఇలాంటి పెద్ద పెద్ద అవార్డ్స్ వచ్చినప్పుడే కదా మనం డే బై డే మనం ఇంకా ఉన్న స్థాయికి వెళ్ళాలి, ఇంత కష్టపడాలి అనేది ఒక మనలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్కి ఎన్హాన్స్ చేసుకోవడానికి ఇటువంటి అవార్డ్స్ కూడా మనకి తోడ్పాటు అందిస్తాయి. ఇది ఇప్పుడు నాన్న ఇది చూడొచ్చు, కీర్తి ఆర్ట్స్ అకాడమీని ఇచ్చారు. ఇది పెద్ద బొమ్మగా కనిపిస్తుంది మనకి. ఇది కూడా మన వైజాగ్ ఈవెంటే, కీర్తి ఆర్ట్స్ అకాడమీ వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. ఓకే, అది గరుడ కీర్తి పురస్కార్ 2022 అని చేశారు. ఓకే ఓకే ఓకే. ఇది విగ్రహం కూడా ఇక్కడ చూడు, ఈ ఫోటో చూడు ఒకసారి కెమెరా జూమ్ చేయండి. ఇందులో అపర్ణ కూడా చాలా చిన్నగా కనిపిస్తుంది, సర్టిఫికేట్ కూడా వచ్చింది. చాలా చిన్న వయసులో కూడా తనకి కూచిపూడి అలాగే క్లాసికల్ డాన్స్లో కూడా సర్టిఫికేట్. అది ఎక్కడ నా సర్టిఫికేట్? అది సేమ్ అదే స్టార్టింగ్ శ్రీకాళహస్తిలో ఉంది. ఓకే, సౌత్ ఆర్ట్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్. ఓకే ఓకే, శ్రీకాళహస్తి ఫస్ట్ ఈవెంట్ అది. ఓకే, అంటే స్టార్టింగ్ స్టేజ్లో. ఓకే, స్టార్టింగ్ స్టేజ్లోనే మన అపర్ణకి ఇన్ని సర్టిఫికేట్లు, ఇన్ని అవార్డ్స్ వచ్చాయి. మరి ముందు ఎలా సాధించింది, ఈ రోజు వరకు ఎటువంటి అవార్డు సాధించింది మరి కొద్దిగా చూద్దాం. అలాగే ఇది ముందుకు చూస్తే ఈ సెల్ఫ్లో కూడా మనకి చాలా మంచి అవార్డ్స్, చాలా గోల్డ్ కలర్లో చాలా చక్కగా మెరుస్తూ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ కూడా అవార్డు, ఇక్కడ రామ్ చరణ్ ఫోటోతో కూడా ఎక్సలెన్స్ అవార్డు అని కనిపిస్తూ ఉంది. అలాగే ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఉన్నటువంటి అవార్డు కూడా మనకు కనిపిస్తుంది. ఇది ఎప్పుడు అపర్ణ గారు, ఇది రామ్ చరణ్ గారు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఉన్నది. ఇది రామ్ చరణ్ బర్త్డే సెలబ్రేషన్స్ కి మనం హైదరాబాద్ లో చేసిన ఈవెంట్. ఓకే, సో అందులో మనకి పర్ఫార్మెన్స్ కి అవార్డు ఇచ్చారనమాట. అప్పుడు రామ్ చరణ్ గారు వచ్చారు ఏమన్నా? లేదా? ఓకే, చిరంజీవి గారు పి అయిన స్వామినాయుడు గారు. ఓకే ఓకే, స్వామినాయుడు గారి చేతుల మీదుగా అది తీసుకున్నటువంటి అవార్డు. ఓకే, రైట్. పైన కూడా కనిపిస్తున్నాయి మనకి చాలా అవార్డ్స్. చూడండి, రౌండ్ సర్కిల్ ఉన్న షీల్డ్లో కూడా మన అపర్ణ చాలా చక్కగా అసలు దానికి నాట్యానికి మారు రూపంగా కనిపిస్తున్నట్టు విజువల్స్ మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ క్లాసికల్ డ్యాన్స్ అనగానే డ్యాన్స్ ఒకటే కాదు, టాప్ టు బాటమ్ లుకింగ్, అలాగే ఆ నాట్యం చేసే ఆ కళారూపం కూడా కలిగి ఉన్నట్టు అందులో అపర్ణ కూడా చాలా చక్కగా ఒదిగ్గా కనిపించి అందులో ఒదిగిపోయినట్టు మనకు కనిపిస్తుంది. సో ఇలాంటి అవార్డ్స్ ఇంకా చాలా ఉన్నాయి. అపర్ణ కెరియర్లో సుమారుగా ఇప్పుడు ఒక 7 years నుంచి జర్నీ స్టార్ట్ చేసింది. సో ఈ 7 yearsలో ఎటువంటి అవార్డ్స్ అచీవ్ చేసింది, ఎటువంటి సర్టిఫికేట్ వచ్చాయి, అలాగే ఎటువంటి మెడల్స్ వచ్చాయి అనేది కూడా మనం మరికొద్ది చూద్దాం. అలాగే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ స్వామి వివేకానంద ఫోటో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇది ఎక్కడ నాన్న? ఇది మన విజయవాడలో పవర్ మూవీ ఈవెంట్ కి పోస్టర్ లాంచ్, సినీ మూవీ. ఓకే, సో అది ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఈ ఫోటోలో ఉన్నారు కదా, తను వెంకటరమణ అని, తన మూవీ డైరెక్టర్, పవర్ మూవీ డైరెక్టర్. ఓకే, సో ఆ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా మన హీరో సుమన్ ఉన్నారు కదా, సుమన్ తల్వార్. ఓకే ఓకే, అతని చేతుల మీదుగా తీసుకున్నాను ఆ అవార్డు. సుమన్ గారి చేతుల మీదకి డైరెక్ట్గా తీసుకున్నా. అంటే ప్రముఖుల చేతుల మీద తీసుకున్నా, అది ఫస్ట్ టైమా సుమన్ గారి తీసుకోవడం? ఇంతకు ముందు ఎవరిదైనా తీసుకున్నా? ఇంతకు ముందు కూడా తీసుకున్నా. ఓకే, వెరీ నైస్. అలాగే ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ ప్రజా వైద్యశాల నుంచి కూడా ఒక సర్టిఫికేట్ మన అపర్ణకి లభించింది. అలాగే ఇక్కడ ఎస్పెషల్లీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి ఒక మెడల్ కూడా మనకు కనిపిస్తుంది. శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ అనేది వచ్చేస్తుంది. ఇది ఎక్కడైనా బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో జరిగిందా ఇదేమన్నా? ఇది శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ వాళ్ళు చేసిందనమాట ఈవెంట్. పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సెలబ్రేషన్ కి ఈవెంట్ కండక్ట్ చేశారు. ఓకే, సో ఇతను టైకుండా శ్రీను ఐడియా ఉండే, ఓకే ఓకే, అతని చేతుల మీదుగా ఈ అవార్డు ఇచ్చారు. ఓకే, అక్కడ పెర్ఫార్మెన్స్ ఆ ఈవెంట్ లో బర్త్డే సెలబ్రేషన్స్ లో పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వెరీ నైస్, వెరీ నైస్. ఇది ఎక్కడ? ఇది రాయలసీమ రంగస్థలి తిరుపతి ఉంది. ఒకసారి జూమ్ చేయండి కెమెరా. ఇది ఒకసారి, ఇది చాలా చక్కగా చాలా పెద్ద ఫ్రేమ్గా కనిపిస్తూ ఉంది మనకి. ఇందులో కూడా అపర్ణ చాలా చక్కగా నాట్య మయూరిలా కనిపిస్తూ ఉంది. ఇది ఎక్కడ ఈ అవార్డు? ఇది 2024 ఆగస్ట్లో మనకి తిరుపతిలో జరిగిన ఈవెంట్. సో అందులోని నాట్య రంజిత అవార్డు ఇచ్చారు నాకు. ఇందులో
ఇది రాయలసీమ రంగస్థలి తిరుపతి శ్రీకృష్ణదేవరాయ నాట్య రంజిత అవార్డు గ్రహీత శరణ్య వెంకట అపర్ణ విశాఖపట్నం కళాశిస్సులతో రాయలసీమ రంగస్థలి తిరుపతి. మన అపర్ణ మన వైజాగ్కే పరిమితం కాకుండా ఎంటైర్ స్టేటు అలాగే అన్ని స్టేట్లలో కూడా తన ప్రతిభ కనబరిచి వివిధ ప్రముఖుల నుంచి అలాగే కళారంగానికి సంబంధించినటువంటి వ్యక్తుల నుంచి కూడా చాలా మన్ననలు పొందుతూ ఉంది. అలాగే తన యొక్క గోల్ని రీచ్ అయ్యేలాగా డే బై డే తను ఎంతో కృషి చేస్తూ ఇలాంటి అవార్డులు కూడా పొందుతుంది. మనకు చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ఎస్పెషల్లీ మనకి విశాఖపట్నం చెందినటువంటి అమ్మాయి అలాగే మన మధురవాడ ప్రాంతానికి చెందినటువంటి అమ్మాయి ఎంత పెద్ద స్థాయికి వెళ్ళి ఇన్ని రివార్డులు పొందడం కూడా మనం కూడా చాలా గర్వించదగ్గ విషయాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకు కొన్ని అవార్డులు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఈ సెల్ఫ్లో కూడా. ఇందులో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అపర్ణ ఈ 7 years జర్నీలో కూడా వచ్చినటువంటి అవార్డ్స్ రివార్డుని కూడా చాలా చక్కగా ఒక సెల్ఫ్లో భద్రపరుచుకుని ఒక ఎగ్జిబిషన్ లాగానో లేదంటే ఒక మెమొరీగానో డిజైన్ చేసుకుంది. చాలా చక్కగా అనిపిస్తుంది. అలాగే ఇక్కడ కూడా మనకి చాలా అవార్డ్స్ ఉన్నాయి. ఏంటన్నా ఇది ఎక్కడ ఇదేంటిది చిన్న అవార్డు, ఇది చాలా చక్కగా ఉంది అవార్డు. అది ఇది మన వైజాగ్లో మిరాకిల్ టాలెంట్ అవార్డ్స్ అని 2020లో జరిగింది. ఓకే. సో అందులో మనకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అనమాట, కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఓకే, చూడండి అపర్ణ కూడా వైజాగ్లో నిర్వహించిన కాంపిటీషన్లో కూడా చాలా చక్కగా ప్రతిభ కనబరిచి ఇలాంటి అవార్డ్స్ని కూడా గెలుపొందడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి అవార్డ్స్ చూసినప్పుడు కూడా చాలా చక్కగా ముచ్చటేస్తూ ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలు ఆడుకోవాల్సి సినిమాలకి లేదా ఆటలకి పరిమితం అవ్వాల్సిన టైంలో తను ఎంతో చక్కగా అందులో డ్యాన్సుల్లో కూడా చాలా రకాలుగా డ్యాన్సులు ఉంటాయి. అందులో కూచిపూడి లాంటి ఒక సాంప్రదాయ నృత్యాన్ని కూడా తను ప్రదర్శించి ఆ రంగంలో రాణించడం అనేది కూడా మనం చెప్పుకోదగినటువంటి విషయం. ఇది ఫస్ట్ ప్రైజ్గా సంపాదించిన గిఫ్ట్గా కూడా మనకి చాలా సంతోషించదగ్గ విషయం. అలాగే ఇంకా చాలా అవార్డ్స్ కూడా తను ఇక్కడ మనకి చూపించవచ్చు. ఇక్కడ చాలా మెడల్స్ కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే కూచిపూడి రంగంలో కూడా తను సాధించిన చాలా మెడల్స్ కూడా మనకి ఇక్కడ చూడొచ్చు. చాలా గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్, అలాగే బ్రాంజ్ మెడల్స్ కూడా మనకి కనపడుతున్నాయి. ఇక్కడ చాలా చక్కగా చూపిస్తుంది. ఇక్కడ చూడండి తను ఎంత చక్కగా ఇక్కడ డిజైన్ చేసుకొని తన మెమొరబుల్ అవార్డ్స్ని మెడల్స్ని కూడా చక్కగా స్టోర్ చేసుకుంది. ఇక్కడ చాలా ఫ్రేమ్స్ కూడా మనకి స్టేట్లో కళారంగానికి సంబంధించినటువంటి విఐపీలు అలాగే ప్రముఖులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫోటోలు కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. శివారెడ్డి గారు, అలాగే చిరంజీవి గారు, నాగబాబు గారు, అలాగే శేఖర్ మాస్టర్ గారు, అలాగే ఇక్కడ చాలామంది విఐపీలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నటువంటి అలాగే స్వామినాయుడు గారి చేతుల మీద కూడా అవార్డు తీసుకున్నట్టు ఫొటోస్ కూడా మనకి ఇక్కడ చాలా చక్కగా కనిపిస్తున్నాయి. నన్ను ఈ మెడల్స్ ఏంటి నన్ను ఎక్కడ ఏంటి చెప్పగలవు ఏమన్నా, ఏ ఈవెంట్లో వచ్చాయి ఏంటి అనేది? ఇక్కడ ఈ మెడల్ చూడండి, వరల్డ్ రికార్డ్స్ హోల్డర్ మెడల్ అనేది ఇక్కడ క్లియర్ కట్గా మనకు కనిపిస్తుంది. చూడడానికి చాలా రీసెంట్ లుక్లో కనబడుతుంది. అలాగే చాలా పెద్ద మెడల్గానే మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా మెడల్స్ కూడా మనకి అపర్ణకి చాలా ఈవెంట్లో కూడా పొందినట్టు మనకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి అపర్ణ కూడా చాలా సింపుల్గా మామూలుగా కూచిపూడి నృత్యంలో కాకుండా మామూలుగా సింపుల్గా ఉన్నప్పుడు కూడా ఒక ఫ్రేమ్ కూడా మనకు చాలా చక్కగా అనిపిస్తుంది. అక్కడ నావీ అధికారి చూడండి ఎలా చూపిస్తున్నారని కూడా విజువల్స్ మనకి ఫోటోలు క్లియర్ కట్గా కనిపిస్తుంది. సో ఇంత చిన్న వయసులో కూడా ఎంతమంది ప్రముఖులతో కూడా ఇలా ఫోటోలు దిగి ఇలా వాళ్ళ చేతుల మీదుగా అవార్డులు పొందడం కూడా చాలా సంతోషించాల్సిన విషయం. ఇటు కూడా చూడండి, ఒకసారి జూమ్ చేయండి. ఇక్కడ అపర్ణ తన వృత్తిలో ఆ డ్యాన్స్ వృత్తిలో ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసి ఎన్ని విధాలుగా తన యొక్క టాలెంట్ని ప్రూవ్ చేసుకుని ప్రయత్నం చేస్తుంది అనేది ఇక్కడ మనకు క్లియర్ కట్గా ఈ ఫోటోలు కనిపిస్తుంది. ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్క ఫోటో మనకి ఇక్కడ చాలా చక్కగా కనిపిస్తున్నటువంటిది. అలాగే కిందన కూడా ఇక్కడ అఖిల్తో తను నాట్యం ప్రదర్శించినప్పుడు కూడా ఫోటో మనకు క్లియర్ కట్గా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ శ్రీకాంత్తో కూడా మనకి కనిపిస్తుంది. అంతే సినీ ఇండస్ట్రీలో కళారంగానికి చెందిన ప్రముఖులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరితో కూడా తను వాళ్ళ చేతుల మీదుగా అవార్డు తీసుకుని వాళ్ళతో ఫోటోలు దిగి చాలా చక్కగా భద్రపరుచుకుంటారు. అలాగే ఇక్కడ మనకి మాజీ మంత్రులు ఆర్కే రోజా గారితో కూడా ఇక్కడ మనకు ఫోటో కనబడుతుంది. ఆ పైన కూడా బాబా మాస్టర్తో కూడా అపర్ణ కూడా తన ఫోటో దిగినటువంటి పిక్చర్ మనకు చాలా క్లియర్ కట్గా చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు తను అప్పు అనే షార్ట్గా పెట్టుకొని ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. తన పేర్లోనే తన ఫోటోలు కూడా డిజైన్ చేసి పెట్టుకొని ఎవ్రీథింగ్ ఈజ్ ద యూనివర్స్ హ్యాజ్ రిథమ్, ఎవ్రీథింగ్ డాన్సెస్. సో ఆ కొటేషన్తో తను ఏంటన్నా ఈ కొటేషన్ ఏంటి, నీకు నచ్చింది ఎలా ఏంటది? అంటే యాక్చువల్లీ అది నాకు గిఫ్ట్ వచ్చిందనమాట ఫ్రెండ్ నుంచి. సో ఎవ్రీథింగ్ ఇన్ ద యూనివర్స్ హ్యాస్ ఎ రిథమ్, అంటే మన ప్రపంచంలో ఉన్న ప్రతి దానికి ఒక రిథమ్ ఉంటుంది మ్యూజిక్ తో. సో అంటే ప్రతి దానికి డాన్స్ తో కనెక్షన్ ఉంటుందని ఆ కొటేషన్ తాలూకు అర్థం. ఓకే, అందులో అప్పులో కూడా చాలా స్టిల్స్ మనకి కూచిపూడి డాన్స్ చేసినప్పుడు అందులో స్పెసిఫిక్గా చిరంజీవి గారితో ఉన్న ఫోటో కూడా అందులో మనకు కనబడుతుంది. సో ఇది కొద్దిగా ఇంట్రెస్ట్గా అనిపిస్తున్నటువంటి విషయం. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఎస్ఎస్వి అపర్ణ అనే పేరుతో ఒక లాంగ్ లెంత్ ఫోటో కూడా మనకు క్లియర్ కట్ కనబడుతుంది. సో ఇందులో
అపర్ణ కూచిపూడి నృత్యానికి చక్కగా సూట్ అయింది, చక్కగా కనబడుతుంది. సో అంటే నాట్యం చేస్తే ఒక వ్యక్తి, ఒక మహిళ అవ్వచ్చు, లేదంటే ఒక చిన్నపిల్లలు అవ్వచ్చు, ఎలా ఉండాలి అనే దానికి తన కాస్ట్యూమ్లో ఎలా కనబడుతుంది అనేది ఇక్కడ మనకు క్లియర్ కట్గా కనబడుతుంది. సో ఇది ఇవాళ అపర్ణ యొక్క ఈ 7 ఏళ్ల జర్నీలో ఉన్నటువంటి తను సాధించినటువంటి అవార్డ్స్, రివార్డ్స్, అలాగే మెడల్స్. సో తన 7 ఏళ్ల జర్నీలో ఇంత చిన్న వయసులో ఇన్ని మెడల్స్ సాధించి మన విశాఖపట్నానికి, అలాగే మన మధురవాడ ప్రాంతానికి ఇంత పేరు తీసుకొచ్చిన అపర్ణకి మన ఛానల్ తరఫున ప్రత్యేకించి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నా. సో తను రానున్న రోజుల్లో కూడా ఇంతగా మించి నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా అవార్డులు తెచ్చుకొని తను కూడా విశాఖపట్నం అలాగే మధురవాడ ప్రాంతానికి కూడా పేరు తీసుకురావాలని మనం కోరుకుందాం. అలాగే ఇదే రూమ్లో ఇలాంటివి తన ఇంట్లో ఇంకా చాలా రూమ్స్లో అవార్డులు కూడా మనం చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా మనకి అక్కడ చూసాం, పైన కూడా చూసాం, చాలా పోలీస్ అధికారులు, అలాగే కలెక్టర్లు, అలాగే ఎస్పీ, డిఎస్పీ లెవెల్స్లో కూడా మనకి తను వాళ్ళ చేతుల మీదుగా ప్రతిభా అవార్డులు అందుకున్నట్టు మనకు కనిపిస్తుంది. ఎనీహో ఈరోజు మన విశాఖపట్నం చెందిన అమ్మాయిని మనం తను సాధించినటువంటి అవార్డుని, రివార్డులు మన ఛానల్ ద్వారా ప్రజెంట్ చేయడం మనకు చాలా అదృష్టం. ఎందుకంటే మన ప్రాంతానికి కూడా తను ఎంతో పేరు ప్రత్యేక తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంది. అయితే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టుగా ఇటీవల కాలంలో అపర్ణ బెంగళూరులో, మన రాష్ట్రం కాకుండా పక్క రాష్ట్రంలో బెంగళూరులో కూడా తన పెర్ఫార్మెన్స్ స్టేజ్ మీద చేసి అక్కడ కూడా ఒక అవార్డు అనేది అందుకోవడం జరిగింది. ఇక్కడ మనకి క్లియర్ కట్గా చూడొచ్చు. ఈ అవార్డులు అనేవి బెంగళూరు స్టేజ్ మీద పెర్ఫార్మ్ చేసి తను అచీవ్ చేసినటువంటి అవార్డు చూడండి, SIWAA. సో ప్రౌడ్ విన్నర్ అనమాట. ఈ అందులో SIWA అంటే సౌత్ ఇండియన్ ఉమెన్ అచీవర్స్ అవార్డ్స్ 2024 అవార్డ్స్ కూడా మనకి ఇక్కడ క్లియర్ కట్గా చాలా అందంగా కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అపర్ణ ఇది రీసెంట్గా తన 7 ఏళ్ల జర్నీలో రీసెంట్గా తను అచీవ్ చేసిన అవార్డుగానే మనం చెప్పుకోవచ్చు. సో ఈ అవార్డు ఎలా వచ్చింది, ఈ అవార్డు ఎవరి చేతుల మీద తీసుకుంది అపర్ణ అనేది విషయాన్ని అడిగి తెలుసుకుందాం. చెప్పమ్మా, ఈ అవార్డు అనేది ఎవరు చేతుల మీదుగా అందుకున్నాం, ఈ అవార్డు ఏ రంగంలో వచ్చింది, ఏంటి దీనిపైన ఏంటి? సో యాక్చువల్లీ ఇది సౌత్ ఇండియా ఉమెన్ అచీవర్స్ అవార్డ్స్ అని మన ఆర్గనైజేషన్ అనమాట. 12 మీడియా వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. ఓకే. సో ఇందులో మనకి ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి, ఉమెన్స్ కోసం స్పెషల్గా తీశారు ఈ అవార్డ్స్ అనేది. ఓకే. సో ఇది నేను యాజ్ యూజువల్ క్లాసికల్ డాన్స్ కోసమే నాకు ఈ అవార్డు ఇచ్చారు కూచిపూడి మీద. ఓకే. రాధా కోహ్లీ గారు ఐడియా ఉంటే ఆవిడ హ్యూమన్ రైట్స్ హెడ్ అనమాట. ఓకే. సో ఆవిడ చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం జరిగింది బెంగళూరులో. ఈ అవార్డు తీసుకున్నప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయ్యావు నాన్న? అంటే ఇప్పుడు 7 ఏళ్ల సీజన్లో నువ్వు ఇది లాస్ట్ అచీవ్ చేసిన అవార్డు కదా. సో ఈ 7 ఏళ్ల కాలంలో నీ జర్నీలో ఇలాంటి బెంగళూరు లాంటి స్టేట్లో ఇలాంటి స్టేజ్ మీద తీసుకున్నావు, నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? యాక్చువల్గా అది చాలా హ్యాపీ మూమెంట్. ఎందుకంటే మనం పక్క స్టేట్కి వెళ్ళి తీసుకోవడం, ఎందుకంటే మన స్టేట్లోనే గుర్తించడం కాకుండా పక్క స్టేట్ వాళ్ళు కూడా గుర్తిస్తుంటే మనకి హ్యాపీ ఫీల్ వస్తుంది కాబట్టి. సో ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. అండ్ దీనివల్ల వచ్చిన రెస్పాన్స్ కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. బయట మన ఫ్యాన్స్ కానివ్వండి, నా స్కూల్ నుంచి కానివ్వండి, అందరూ మీడియా వాళ్ళు కానీ చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. సో ఐఎమ్ హార్ట్ ఫెల్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్ who encouraged me, and the response which I got from this award, I'm really thank you to everyone. And yeah, especially award తీసుకున్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్ మీడియా మిత్రులందరూ నాకు బాగా సపోర్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నన్ను బాగా పబ్లిసిటీ చేశారు అంటే వాళ్ళే. సో వాళ్ళ వల్ల నేను ఇంకో నలుగురికి 10 మందికి తెలుస్తున్నాను అంటే అది వాళ్ళ వల్లే. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత రిటర్న్ వస్తున్నప్పుడు మన రామ్మోహన్ నాయుడు గారిని ఎయిర్పోర్ట్లో కలవడం జరిగింది, సెంట్రల్ మినిస్టర్. సో అతని చేతుల మీదుగా కూడా తీసుకోవడం మళ్ళీ నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే నేను చెప్పాను అనమాట, ఇలా మన స్టేట్ నుంచి నాకు వచ్చింది సార్ అంటే, హీ సర్ప్రైజ్ దట్ ఐ రిసీవ్ దిస్ అండ్ హీ టోల్డ్ కంగ్రాచులేషన్స్ అండ్ హీ బ్లెస్డ్ మీ. సో నాకు ఇంకా మంచి జరగాలని అతను బ్లెస్ చేశారనమాట. సో అతన్ని కలవడం కూడా నాకు బాగా ఇదైందనమాట ఈ అవార్డు వల్ల. థ్యాంక్ యూ అపర్ణ, విష్ యూ గుడ్ లక్. ఎందుకంటే నువ్వు కూడా ఇంకా ఇలాంటి అవార్డ్స్ కూడా చాలా పొందాలి. నీ యొక్క రంగంలో నువ్వు డే బై డే గ్రో అయ్యి ఇంకా ఉన్న స్థానం చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అయితే ఇన్ని అవార్డ్స్ సాధించిన, ఇన్ని ఫ్రేమ్స్ ఇంత కళ్ళ ముందుగా మెదులాడుతున్న పేరెంట్స్కి అలాగే తల్లిదండ్రులకి కొంత హ్యాపీ మూమెంట్ ఉన్నది. ప్రస్తుతం వాళ్ళ మదర్ మనతో ఉన్నారు. ఆవిడ ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అనేది ఒకసారి ఆవిడని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి మేడం, మీరు అంటే పాపకి అపర్ణకి ఇన్ని అవార్డ్స్ రావడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ అవార్డ్స్ చూసినప్పుడల్లా మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఒకసారి మీ మాటల్లో 2 ముక్కలు చెప్పండి మేడం, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే పాపకి ఇన్ని అవార్డ్స్ రావడం పట్ల
మీ ఇంట్లో ఇన్ని భద్రపడి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? చాలా హ్యాపీయే కదండి, మన పిల్లలు ఈ స్థాయికి ఎదగడం చాలా సంతోషం. అంటే పిల్లల స్థాయికి ఎదగడం దాని వెనకాల పేరెంట్స్ ప్రోద్బలం కూడా ఉంటుంది, వాళ్ళ ప్రోత్సాహం ఉంటుంది. సో మీరు ఎట్లా అంటే మీకు ఇంట్రెస్ట్తోనా లేదనుకుంటే పాపకి ఇంట్రెస్ట్తోనా ఇంత స్థాయికి మీరు వెళ్ళగలిగారు? యాక్చువల్లీ పాపకి నేను తనకి 6 years 7 years అప్పుడు స్కేటింగ్ నేర్పించాను, స్విమ్మింగ్ నేర్పించాను, కరాటే నేర్పించాను. ఓకే. వెలగపూడి రామకృష్ణ గారి చేతుల మీద మెడల్స్ సర్టిఫికేట్ కూడా తను తీసుకోవడం జరిగింది కరాటీలో. ఫైనల్గా డాన్స్ అనేది కొంచెం నాకు ఇంట్రెస్ట్ ఉంది, దానిలోకి తీసుకువెళ్ళాను. కానీ ఇలా సెట్ అవుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ మంచి రిజల్ట్ వచ్చింది, తను డాన్స్లోనే ముందుకు వెళ్తుంది. ఐఎమ్ సో హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ మేడం. తల్లిదండ్రులు కూడా సేమ్ టైం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇంత స్థాయికి అపర్ణ చిన్న వయసులో కూడా వెళ్ళి ఇంత ప్రముఖుల చేత అవార్డ్స్ అందుకొని ఇలా ఈరోజు ఇన్ని అవార్డ్స్ మా ఇంట్లో ఉన్నాయంటే పాప ఇంట్రెస్ట్ అలాగే మా ప్రోత్సాహంతో కూడా వెళ్ళింది. ఏ తల్లిదండ్రులకైనా పిల్లలు అంత స్థాయికి వెళ్తే ఆబ్వియస్లీ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, కానీ ఇది వాళ్ళ మదర్ చెప్తున్నటువంటి విషయం. అదే ఇంత స్థాయికి వెళ్ళిన అపర్ణ రానున్న రోజుల్లో మరింత స్థాయి చేరుకోవాలని మనస్ఫూర్తిగా మన ఛానల్ ద్వారా, అలాగే తనకి ఎప్పుడు ఆ దేవుడు ఆశీస్సులు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ.